హాయ్ అండి. అయ్యయ్యో, ఏంటి పాలు విరిగిపోయాయా? ఆ, అరెరే. అయితే ఏం బాధపడకండి, ఇరిగిపోయిన పాలతో కూడా మనం మంచి రుచికరమైన కర్రీ రెడీ చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి తయారీ విధానం. అప్పుడప్పుడు అనుకోకుండా పాలు ఇరిగిపోతాయి కదండి. ఇదిగో నా దగ్గర పాలు ఇరిగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం వేస్ట్ చేయక్కర్లేదు, మంచి కర్రీ చేసుకోవచ్చు. మంచి రెసిపీ, స్వీట్ ఐటమ్ అయినా చేయొచ్చండి. ఇదిగో ఒక మంచి క్లాత్ తీసుకోండి, దాంట్లోకి మీరు ఇలా వేసేసి వడపోసేయాలన్నమాట. దీంట్లో మనము షుగర్ వేసి స్వీట్ లాగా చేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ లాగా చేసుకోవచ్చు, లేదంటే ఎగ్ ఫ్రై చేస్తాం కదా ఉక్కిరి, అలాగా ఉక్కిరి కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా రకాలు చేసుకోవచ్చు. పాలు ఇరిగిపోయినప్పుడు మనం పడేయక్కర్లేదు. అయితే ఈ వాటర్ అంతా శుభ్రంగా పిండేయాలండి. ఇందులో ఉన్న వాటర్ పిండేసి శుభ్రంగా దీని మీద ఒక బరువు పెట్టామనుకోండి, ఇందులో ఉన్న వాటర్ ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత ఇది గట్టి పడుతుంది, బిల్లలాగా పన్నీర్లా తయారవుతుంది. అప్పుడు చూపిస్తాను మీకు, ఇది చల్లారాక చూద్దామండి. మనము ఇరిగిపోయిన పాలు కచ్చిప్లోకి వడపోసి మూట కట్టాం కదా. ఇదిగో చూసారా, ఈ విధంగా పన్నీర్లాగా బిల్లలాగా తయారవుతుంది అనమాట. చూడండి, గట్టి పడిపోయింది అనమాట. ఇప్పుడు ఇది శుభ్రమైన క్లాత్లో మనము వడపోసి ఈ విధంగా మూట కట్టేసి దాన్ని పైన ఎత్తు పెట్టాలన్నమాట, బరువు. ఆ బరువుకి అది తప్పడుగా అణిగిపోయి ఇలా బిల్ల టైప్లో తయారవుతుంది మనకి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసేసుకొని మనం దీన్ని పన్నీర్లాగా కర్రీ చేసుకోవచ్చండి. బయట సేమ్ బయట కొనే పన్నీర్లాగే ఉంటుంది ఇది. బయట పన్నీర్ కొనాలంటే చాలా రేట్ ఎక్కువ కదండి. ఇవి కూడా నాకు లీటర్ పాలు అండి, లీటర్ పాలు ఇరిగిపోయాయి. లీటర్ 70 రూపాయలు కదా. మరి పన్నీర్ కొన్నా కూడా అంతే అవుతుంది. పన్నీరు 200 గ్రాములు 90 రూపాయలు అలా ఉంటుంది కదా. అది కంపెనీని బట్టి 90 ఉంటుంది, 100 ఉంటుంది, అలాగా. ఇదిగో నేను ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇది పాలు అడుగున మాడింది. నేను ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేద్దామండి. ఇదిగోండి, విరిగిపోయిన పాలతో మనం చక్కటి పన్నీరు మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా. అదే పన్నీర్తో రుచికరమైన కర్రీ మనం వండుకుందాం. దానికోసం నేను క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ ఒకటి, మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చీలికలు, టమాటో కూడా ఒక పెద్దదే ఒకటే తీసుకున్నాను. అదైతే కరివేపాకు, కొత్తిమీర, ఇదిగో పన్నీరు. ఇవి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, కర్రీ కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇదిగో ఒక గరిటె, దీంతో 1 స్పూన్ ఆయిల్ వేసాను. అది హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఆనియన్ వేసేద్దాం. కొంతమంది పన్నీర్ వేపుతారండి, ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఓకే, యాజ్ యూ లైక్. మీకు కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అవసరం లేదు అనుకున్నవారు ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా డైరెక్ట్ కర్రీలో వేసేసుకోవచ్చు. నేను ఫ్రై చేయట్లేదు, కర్రీలో వేసేస్తాను. ఎందుకంటే మన వంటలు హెల్దీ వంటలు కదా. టేక్ కేర్ అబౌట్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దామండి. కొంచెం ఫ్రై అవనిస్తాను. ఇదిగోండి, ఆనియన్ కొంచెం కలర్ మారాయి. కొద్దిగా ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఫర్ టేస్ట్ అనమాట, బాగుంటుంది టేస్ట్. ఇందులో క్యాప్సికంలోనండి మసాలా వేసి వండుకోవచ్చు, టమాటా వేసి వండొచ్చు, కానీ చింతపండు వేయకూడదే, ఆ టేస్ట్ బాగోదు. ఓకే, ఇది ఇలా వేగేటప్పుడే మనం ఇందులో పసుపు, సాల్ట్ వేసేద్దాం. కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూను, కర్రీకి సరిపడా సాల్ట్, ఇది కూడా ఒక 1/2 స్పూను. కొంచెం వేస్తున్నాను, కూరగాయలను బట్టి చూసుకోండి. మీరు తీసుకున్న కూరగాయలను బట్టి, మీరు తీసుకున్న స్పూన్ బట్టి వేసుకోండి.
ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనం వేసేద్దామండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. క్యాప్సికము ఒకసారి జస్ట్ కలిపేద్దాం. ఇప్పుడు టమాటో, కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు చూసారా, నేను చిన్నగా కట్ చేశాను. చిన్నగా కట్ చేయండి, ఎందుకంటే తినేవాళ్ళు ఏరు పడేయకుండా ఆ గ్రేవీతో కలిసిపోతుంది, శుభ్రంగా తినేస్తారు. విటమిన్ ఏ వస్తుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. ప్రతి కూరలోనే ఎందుకు చెప్తున్నానంటే, ఒక వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను. కష్టమానం ఇలా చెప్తుంది అంటే సోదా అనుకోవద్దు. థ్యాంక్ యూ అర్థం చేసుకుంటున్నందుకు. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళకి తెలియాలి కదా మరి. కొంచెం వేగుతున్నప్పుడే మనం ఇందులోకి కారం వేసేద్దామండి. నేను దీంట్లో మసాలా పౌడర్ కూడా వేస్తాను. ఒక స్పూన్ ఫుల్గా వేసాను కారం, సరిపోతుంది. ఇది ఇప్పుడు కొంచెం కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గనిద్దామండి. ఒక 1 minute అలాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇదిగోండి కొంచెం మగ్గాయి మన క్యాప్సికమ్ ముక్కలు. ఇందులో మనం వాటర్ వేసేద్దాం. ఇప్పుడు కొంచెం ఇది క్యాప్సికమ్ త్వరగానే ఉడికిపోతుంది. ముక్కలు ములిగే వరకు ఒక గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇవి తిరగబడ్డాక కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక నేను పన్నీర్ ముక్కలు ఇందులోకి వదిలేస్తాను అన్నమాట. ఫ్రై చేయట్లేదు, ఇప్పుడే వేయక్కర్లేదు. అవి ఒకవేళ విడిపోవచ్చు, కలిసిపోవచ్చు. కూర తిరగబడిన తర్వాత వాటర్ తిరగబడ్డాక వేస్తే బాగుంటుంది అన్నమాట, కలిసిపోకుండా. కొంచెం నీళ్ళు తిరగబడ్డాక పన్నీర్ వేస్తాను. ఇదిగో వాటర్ తిరగబడింది, పన్నీరు నెమ్మదిగా ఇందులోకి వేసేయడం. మేము కట్ చేసుకున్న ముక్కలన్నీ బాగుంటుందండి. సేమ్ బయట కొన్న పన్నీర్ లాగే ఉంటుంది. మీరు కావాలంటే అదే చెప్పాను కదా, ఫ్రై చేసుకోండి. లేదంటే ఇలా వండినా కూడా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది హెల్దీ కూడా, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి. ఇది ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఇందులో అలా వేస్తాను అన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి. ఒక 2-3 minutesకి ఉడికిపోతుంది. క్యాప్సికమ్ త్వరగానే ఉడుకుతుంది. చూద్దామండి మన కర్రీ. ఇదిగో ఉడికిపోయింది చూసారా. మీరు కలిపేటప్పుడు ఇలా ముక్కలకి మధ్యలో ఏ కూర అయినా ఇలాగే కలపాలి. కొంతమంది ఇలా ఇష్టం వచ్చినట్టు కలుపుతారు, ఆ ముక్కలన్నీ కలిసిపోతాయి. అది బాగోదు, గ్రేవీలో కలిసిపోతే ముక్క పైకి కనిపిస్తుంటే చూడడానికి లుక్ బాగుంటుంది, తినడానికి టేస్ట్ బాగుంటుంది. సో జాగ్రత్త కలపండి. నేను కొద్దిగా ఒక 1/2 స్పూను మసాలా వేస్తున్నాను, మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా. అలాగే కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర ఫైనల్ టచ్. ఇప్పుడు ఇది మధ్యలో ఇలా కలిపితే చాలన్నమాట, అంతే. మీరు బయట కొన్న పన్నీర్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో వండుకోవచ్చు, ఇంట్లో తయారు చేసుకున్నదైనా ఇలాగే వండుకోవచ్చు. ఇంకా వేరే చాలా టైప్స్ ఉన్నాయి పన్నీర్ కర్రీ, అవి కూడా మనం చూద్దాం త్వరలో. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇంకా ఆపేసి నేను డిష్ అవుట్ చేస్తాను. ఇదిగోండి ఫైనల్గా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మన పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. మరి పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుంది కదండి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికంలో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఇది అందరూ తినొచ్చు, అందరికీ మంచిది. షుగర్ పేషెంట్లు కానీ, లేదంటే కాన్స్టిపేషన్తో ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నవారు, అందరికీ కూడా చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఓకే అండి, మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మీరు జ్యోతిష్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.